ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సకారియా రాజేష్ భాయ్ సీఎంను కత్తితో పొడవాలని ప్లాన్ చేసుకుని భారీ భద్రత కారణంగా తన ప్రణాళికను విరమించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు విచారణలో నిందితుడు ఈ విషయాన్ని స్వయంగా తెలిపినట్లు సమాచారం. ఢిల్లీలో వీధి కుక్కలను తొలగించాలని తాను చాలాసార్లు అభ్యర్థించానని, కానీ సీఎం పట్టించుకోకపోవడంతోనే ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకున్నానని నిందితుడు వెల్లడించాడు. సీఎం అధికారిక నివాసానికి వెళ్లడానికి ముందు సుప్రీంకోర్టుకు వెళ్లానని, న్యాయస్థానం బయట సెక్యూరిటీని చూసి అక్కడి నుంచి వచ్చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అనంతరం సివిల్ లైన్స్ లో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లానని, తొలుత ఆమెను కత్తితో పొడవాలని ప్లాన్ చేశానని, కానీ భద్రత ఎక్కువగా ఉండడం చూసి కత్తిని బయటే పడేశానని నిందితుడు విచారణలో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 20న సివిల్ లైన్స్ లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రేఖా గుప్తా జన్ సున్వాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా నిందితుడు దాడికి పాల్పడ్డాడు. ఫిర్యాదుదారు ముసుగులో వచ్చిన దుండగుడు పత్రాలను అందిస్తూ సీఎంపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. పెద్దగా కేకలు వేస్తూ చెంపదెబ్బ కొట్టాడు. ఆమెను వెనక్కి తోసేయడానికి ప్రయత్నించాడు. ఆమె జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. తక్షణమే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో సీఎం రేఖా గుప్తా తల, భుజం, చేతులకు గాయాలయ్యాయి.